డెఫినెట్గా నేను అదే చెప్తున్నాను. ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని ప్రయారిటీస్ను మార్చలేదు. ఆ ప్రయారిటీలలో పెన్షన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కేసీఆర్ గారు కూడా అన్ని చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఓన్లీ రైతు బంధు ఇస్తున్నారు. అలాంటిదే మీరు గవర్నమెంట్ కూడా జరిగే అవకాశం ఉంది. కర్ణాటక వినుమిత్రమా 5 గ్యారంటీస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో, నేను నోటును కాదంటే ఆ నోటును మీరు ఇంటర్ప్రిటేషన్ దాన్ని అవగాహన చేసుకోవడంలోనే మీరు కొంచెం ఏమంటారు, దాన్ని పూర్తిగా మీరు అవగాహన చేసుకుంటున్నట్టు లేరు. వాళ్ళు గతంలో దుర్వినియోగం చేయడానికి లేకపోతే కమిషన్లు వచ్చేదానికి ఏదైనా స్కీములు పెట్టి ఉంటే, స్కీమ్ల రూపంలో స్కామ్లకు పాల్పడే స్కీములు ఏమన్నా ఉంటే వాటిని తప్పకుండా సరిదిద్దుతాము. మేము స్పష్టంగా ఎన్నికలలో గెలిస్తే ఏం చెప్పినామో అవి చేస్తాము. ఏవైనా స్కీములు కొనసాగించేది ఉంటే ఫలానా స్కీమ్ కొనసాగిస్తామని చెప్తాము. మీరు ఇక్కడ స్పష్టత పెట్టుకోండి. గతంలో ఉన్న స్కీములు ఏవైనా కొనసాగించేది ఉంటే ఈ స్కీములు కొనసాగిస్తాం, కొత్తగా ఈ స్కీములు పెడతామని మా ఎలక్షన్ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్తాము. మీరు గందరగోళ పడాల్సిన పరిస్థితి లేదు. చేసేవాటి గురించి చెప్తే మిగిలింది ఏమన్నట్టు ఏమన్నట్టు చెప్పు మిత్రమా. ఫలాంది రద్దు ఎందుకు, ఫలాంది చేస్తామని చెప్తే చాలు కదా, మిగతా దాని అర్థం అదే కదా. అవి కేసీఆర్ దోపిడీని నిలువరిస్తే మేము చెప్పిన పథకాలకు ఖర్చు పెట్టంగా ఇంకా డబ్బులు మిగులుతాయి. ఇది స్థూలంగా మాకున్న అవగాహన. రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులు గారు ఏ హోదాలో మరి ఖమ్మంలో నేను ఇప్పటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే దాని మీద మిత్రమా. మొత్తం అంత ఎలాపరేట్గా చెప్పిన ఆయన ఎవరు అనేది కేటీఆర్కి అయితే తెలియదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు గొప్పతనం ఉన్నప్పుడు ఆయన అమెరికాలో బాత్రూమ్లు కడుగుతుండే. బాత్రూమ్లు కడిగేటోనికి ఏమో కానీ ఉంటుంది. దాంట్లో అదేదో కొత్తవి వస్తాయి కదా, కడిగితే తెల్లగా మెరిసేది, ఏంటది ఫినాయిల్ ఆర్పిక్ అంట. అట్లాంటివి ఏమన్నా అంటే ఆయన ఈజీగా చెప్పగలడు. ఇప్పుడైతే జూబ్లీ హిల్స్లో ఉండే సినిమా గెస్ట్ హౌస్ లేడు అంటే నిమిషంలో స్విగ్గీ వాళ్ళ కంటే ఫాస్ట్గా చెప్పగలడు. ఆయన దీని గురించి ఏం చెప్తాడు? అసలు మీరు అనవసరంగా ఆయన మీద ఏదో హోప్ పెట్టుకొని మాట్లాడుతున్నారు.